భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. లక్ష్మణ, శాస్త్రం చెబుతోంది సమర్థవంతులకు క్షమాగుణం విలువ తెలిసి ఉంటుందని, దయాగుణం వీరులకు శోభనిస్తుందని. దేవగురువు బృహస్పతి రాజనీతిని వివరిస్తూ ఇలా చెప్తాడు: మనం కోపమును ప్రదర్శిస్తూ నేరం చేసిన ఏ వ్యక్తికైనా శిక్షను విధించినప్పుడు దానివల్ల నిర్దోషులైన ప్రజల సర్వనాశనం జరిగే అవకాశం ఉన్నది. కనుక వీరపురుషులు తమ కోపాన్ని అణుచుకుని క్షమాగుణమును అలవర్చుకోవాలి. శత్రువులకు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇదే రాజధర్మం, ఇదే రాజనీతి. ప్రభు, ఈ యోచన వీరోచితమైనది, ధర్మోచితమైనది. ఇప్పుడు మన సమస్య ఎవరిని మన దూతగా పంపాలి అని. దూత అనేవాడు ఎలా ఉండాలంటే తెలివైన వాడై ఉండాలి, మహావీరుడై ఉండాలి. కొన్ని సమయాలలో ఆ శత్రువు మోసానికి పాల్పడవచ్చును. అగ్రజ, అయినచో మనం హనుమంతుని పంపవలెను. వద్దు. కారణము? శత్రువు ఏమనుకుంటాడు? ఇంతటి వానర సైన్యంలోనూ ఒక్కడే వీరయోధుడున్నాడని పదే పదే వారినే పంపిస్తున్నారని. ప్రభు, నా ఉద్దేశ ప్రకారం యువరాజు అంగదుణ్ణి కార్యార్థిగా పంపిద్దాం. అంగదా, నీవు యువరాజువు. నీవా కార్యమును స్వీకరిస్తావా? ప్రభు, ఇంతమంది పెద్దలు, జ్ఞానవంతులు ఉండగా నన్ను ఈ కార్యానికి వినియోగించటం నా పూర్వజన్మ సుకృతం. తమరు నా గౌరవాన్ని పెంచారు కృపానిధి. దూతకు పెద్ద బాధ్యత ఉంటుంది. శత్రువు యొక్క నిండు సభలో తన ప్రభువు సందేశాన్ని వినిపించాలి. తరువాత తన మాటలతో అంగీకరింపజేయాలి. తన ప్రభువు యొక్క శక్తిని ఏ విధంగా వర్ణించాలంటే, ఒకవైపు తన ప్రభువు గౌరవం నిలపాలి, మరోవైపు సందేశం వినే వాళ్లకు దూతపై నిరాదరణ కలగకూడదు. ఆత్మ సంయమనం దూతకు ముఖ్య లక్షణం కదా. ప్రభు, తమ అనుగ్రహము ప్రాప్తించిన వారికి బుద్ధి, వివేకము, గుణము, జ్ఞానము సమృద్ధిగా లభిస్తాయి కృపాకర. నీవు ఏ సందేశమును తీసుకువెళుతున్నావో దానిని బాగా అర్థం చేసుకో. రావణ, సగౌరవంగా సీతను తిరిగి అప్పగించు. రక్తపాతము, జననష్టము జరగకూడదు. ఇదే నా సందేశము. నీవు మన పక్షమున శాంతిదూతగా వెళ్తున్నావు యువరాజం కదా. తమ చరణముల చెంతకు విజయుడనై రావాలని నన్ను ఆశీర్వదించని కృపానిధి. దూతకు ఇంకో కర్తవ్యం కూడా ఉన్నది వాలికుమారా. శత్రువు ఎదుట తన దళము యొక్క శక్తి, తన సైన్యము యొక్క బలాబలముల వర్ణన చాలా తెలివిగా చెయ్యాలి. శత్రువు లోపలే భయపడాలి. ఏ నమ్మకముతో నాకీ కార్యమును అప్పగించారో అది సక్రమముగా నిర్వర్తించున్నట్లు నన్ను ఆశీర్వదించండి ప్రభు. వెళ్ళిరా. విజయీ భవ. నాకు అనుజ్ఞనివ్వండి మహారాజా. సఫలీకృతుడివై తిరిగిరా. యశస్వీ భవ. ఆగక్కడ. ఎవరు నువ్వు? రాజదూతను. ఏ రాజదూతవు? మా ప్రభువు శ్రీరామచంద్రుని దూతను. నీ రాకలో ఆంతర్యం? లంకాధిపతి రావణునకు మా ప్రభువు శ్రీరామచంద్రుని సందేశము వినిపించాలి. అక్కడే ఆగు. సేనాపతి అనుమతి లభిస్తేనే లోపలికి రాగలవు. నేను అనుమతి కొరకు నిరీక్షిస్తాను. ఎవరక్కడా? శత్రువు దూత వచ్చాడు. శత్రువు దూత వచ్చాడు, సేనాపతికి తెలియజేయండి. శత్రువు దూత వచ్చాడు, సేనాపతికి తెలియజేయండి. శత్రువు దూత వచ్చాడు, సేనాపతికి తెలియజేయండి. శత్రువు దూత వచ్చాడు, సేనాపతికి తెలియజేయండి.
ఏమైనది? సేనానాయక శత్రుదూత లోనికి రావడానికి అనుమతి కోరుతున్నాడు. రానివ్వండి. వారితో చెప్పు, వారి సైన్యమును వెనుకకు పంపమని, ఆ తర్వాతే ద్వారము తెరుస్తామని. మీ సైన్యముని వెనుకకు పొమ్మని చెప్పు, అప్పుడే ద్వారం తెరవబడుతుంది. అందరూ వెనుకకు మరలండి. సేన దూరంగా వెళ్ళిపోయింది. ద్వారమును తెరవమనండి. నీవు మహారాజు దర్శనం కోసం వచ్చావా? ఆ దూతగా వచ్చిన వానికి ఆయుధముతో పని లేదు. నీ గతను ఇక్కడే వదిలివేయి. జై శ్రీరామ్. ఇది రాకుమారుడు అంగదుని గద. దీని ఆంతర్యమేమి? వారు యువరాజు అంగదునితో ఆయుధమును విడిచిపెట్టమని చెప్పి ఉంటారు. అందులకే వారు తమ గదను వారికివ్వకుండా మన వైపునకు విసిరారు. జయము జయము లంకేశ్వరులకు. ఏమి? మహారాజా, శత్రువుల దూత వచ్చాడు. యుద్ధము చేయనవసరము లేదనే సందేశమును తెచ్చానని అంటున్నాడు. తత్ఫలితముగా లంకలో శాంతి చేకూరుతుందట. శాంతి సందేశము తెచ్చినాడా? భళారామా, యుద్ధమునకు ముందే శాంతి సందేశము పంపించినావా? ఇంకను మా చంద్రహాస ఖడ్గ ప్రతాపమును చూడనే లేదు, అంతలోనే భయపడినావా? ప్రవేశపెట్టుము ఆ దూతను. చిత్తం మహారాజా. ఎవరు నీవు? ఏమి సందేశము తెచ్చినావు? మహారాజా, సభ్యత గల రాజాస్థానములకు ఒక విధాయకమున్నది. శత్రుదేశం నుండి సందేశము తీసుకువచ్చిన దూతను ఆదరించి ముందుగా వారికి ఆసనమును చూపించాలి. పిదప గౌరవపూర్వకముగా వారికి ఆతిథ్యమిచ్చి అనంతరము వారు వచ్చిన కారణమును అడగాలి. మూర్ఖుడా, ఇదియును తెలియదా? రాజు చేత పంపబడిన దూతను రాజదూత అందురు. అరణ్యవాసము చేయు ఆ భిక్షకుడు పంపిన వానరుడు రాజదూత కానేరడు. తమరు రాజు గురించి మాట్లాడుతున్నారా లంకేశ్వర? నేను వారి దూతను. వారు రాజులకే రారాజు, రాజరాజేశ్వరులు. వారు కేవలం ఈ భూమండలమునకే కాదు, వారు ముల్లోకములకు ప్రభువు. దేవతలకు, వేదములకు, విధి విధానములకు వారు నాయకులు. నేను ఆ లోకేశ్వరుడైన శ్రీరాముని రాజదూతను. వాడు హరుడా, హరియా, లేక బ్రహ్మ? ఎవడు వాడు? వారిని గురించి నీవు ఇంతలా ప్రస్తుతించుచున్నావు? నీ రాముని వాస్తవిక విశేషమును తెలుసుకొనుటకు ఏమున్నది? అతడొక సంచార వనవాసి. వారిని వారి రాజ్యం నుండి కూడా బహిష్కరించినారు. చెప్పుము, ఆ భిక్షుకుడు నీ చేత ఏమి సందేశము పంపినాడు? మహారాజా రావణ,
తమరు నా ప్రభువు రాజరాజేశ్వరుడైన శ్రీరాముని అవమానిస్తున్నారు. అందులకు నేను నియమానుసారంగా ఈ సభ నుండి నిష్క్రమించాలి. రాజదూతకు గౌరవం అతడి ప్రభువుకు గౌరవం అవుతుంది. కనుక రాజదూత యొక్క ప్రథమ కర్తవ్యం తన గౌరవంను తాను కాపాడుకొనుట. ఏలనన నాకు అవమానము జరిగినచో అది నా ప్రభువు రాజరాజేశ్వరుడైన శ్రీరామునికే చెందుతుంది. కనుక నాకిప్పుడు 2 మార్గములున్నవి. వాటిలో మొదటిది, ఎక్కడైతే నాకు గౌరవప్రదమైన ఆసనము ఇయ్యబడలేదో ఆ సభ నుండి నిష్క్రమించడం. కానీ నేను తీసుకువచ్చిన సందేశము ఎంతో మహిమాన్వితమైనది. దానిపై లంకావాసుల యొక్క యావత్ రాక్షస జాతి యొక్క జీవన్మరణములు ఆధారపడి ఉన్నవి. కనుక నా యొక్క 2వ మార్గము ఇదియే. నేను ఈ సభయందు నా కొరకు ఒక రాజోచితమైన ఆసనమును స్వయంగా ఏర్పాటు చేసుకున్నటే దానిపై గౌరవపూర్వకముగా ఆసీనుడనై నేను మా ప్రభువు యొక్క సందేశమును తమకు విన్నవించుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హే దశకంఠ, నేను వచ్చిన కారణమును తెలిపెదను వినుము. నేను తమ హితమును తమ శ్రేయస్సును కోరి శ్రీరామచంద్రుని దూతగా వచ్చితిని. మహారాజా, నా పితృదేవులతో తమకు మిత్రత్వము ఉన్నది. అందువలన కూడా నేను తమకు తగిన హితవు పలుకుటకు వచ్చితిని. తమరు ఉత్తమ కులీనులు, పులస్త్య బ్రహ్మ పౌత్రులు. తమరు శివుని బ్రహ్మదేవుని పూజించి వారి నుండి ఎన్నో వరములు పొందినారు. తమరు సకల వాంఛలను సిద్ధింపజేసుకున్నారు. ఆ శక్తితో తమరు సమస్త లోకపాలకులను జయించినారు. కాని తమరింకను అహంకారముతో స్వార్థచింతనతో ఆ శక్తులను దుర్వినియోగము చేసి ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరులు, నాగులు, యక్షులు, రాజుల పట్ల మహాపరాధమును గావించినారు. ఆ రాజమదముతో అంధులై ఇప్పుడు తమరు జగజ్జనని సీతాదేవిని అపహరించుకువచ్చారు. ఈ పాపకర్మములు ఎప్పుడైతే విజృంభించి పరాకాష్ఠకు చేరుకుంటాయో అప్పుడు దైవశక్తులు పాప వినాశమును గావించవలసి వస్తుంది. కాని ఆ వినాశనముతో పాటు ఆ పాపులకు మహాదుర్గతి సంప్రాప్తిస్తుంది. వారి అంతము అతి భయానకముగా ఉంటుంది. మరణానంతరము వారి స్థితి అత్యంత దుఃఖదాయకంగా ఉంటుంది. తమ పాపములు నేడు తమను ఆ స్థాయికి తీసుకువచ్చినవి. నేను తమ శ్రేయస్సు కోరి తమకు హితవు పలుకుటకు వచ్చితిని. ఇదే సరైన సమయం. తమరు మనసు మార్చుకొని శ్రీరాముని క్షమాపణ వేడి వారి చరణములను ఆశ్రయించండి. శ్రీరాముని నియమము స్వచ్ఛమైన హృదయముతో శరణుకోరి వచ్చిన వారిలో దోషముల నెంచకపోవడమే. కనుక శరణుకోరువారు నన్ను రక్షించండి, ప్రభువు నన్ను రక్షించండి అని వారిని ప్రార్థించినట్లయితే ప్రభువు తమ శరణాగతునకు అభయప్రదానము చేసి ప్రపంచములోని సమస్త దుఃఖముల నుండి విముక్తులను గావిస్తారు. వారి బాణమునకు ముల్లోకములను ఏకకాలమున భస్మము గావించగల శక్తి ఉన్నప్పటికీ నిక్కమైన వీరుని వలె దయాగుణమును విడనాడరు. కనుక తమరు నా మాట విని తక్షణమే తమరు తమ దురహంకారమును విడిచిపెట్టి దూషణ తిరస్కారములను కట్టిపెట్టి సమస్త కుటుంబముతో సహా శ్రీరామచంద్రుని శరణు కోరి జానకీ మాతను సగౌరవముగా ఆమె పతికి అప్పగించండి. శ్రీరాముడు ఉదార స్వభావుడు కనుక తమ శరణు ఘోషను వినుటకు ముందే వారు తమను క్షమించగలరు. అటులనా? మేము వారిని క్షమాపణ కోరినా వారు మమ్ము క్షమించెదరా? ఈ మాటలు మేము విశ్వసించవలెను. మేము సీతను గైకొని మా కుటుంబ సమేతముగా నోరు మెదపకుండా
వారిని క్షమాపణ కోరుటకై వారి శిబిరమునకు వెళ్ళిన పిదప మమ్ములను క్షమించకున్నచో, మమ్ములను బందీలను చేసినచో ఈ జగము మమ్ము పరిహసించునే. ఈ విషయము విశ్వసించుట ఎటుల? మహారాజా రావణ, ప్రభువు పట్ల విశ్వాసం ఉంచవలసినదే. ఎవరికైతే ప్రభువు పట్ల పూర్తి విశ్వాసము లేదో వారికి ప్రభువుల ప్రాప్తి ఎన్నటికీ లభించదు. తమను జాగృతము చేయుటకు నేనొక ఉదంతము తెలిపెదను. మా వానర సైన్యము సర్వసన్నద్ధముగా లంకను నలువైపులా చుట్టుముట్టినది. అందరూ లంకపై ముట్టడి జరుపుటకు శ్రీరామ ప్రభువు ఆజ్ఞ కొరకై నిరీక్షిస్తున్నారు. కాని ఆ సమయమున ఆ కరుణాసాగరుడు నన్ను పిలిపించి ఇటుల తెలిపినారు. అంగదా, రావణుని వద్దకు వెళ్లి చెప్పు, నాకు యుద్ధజ్వాలలలో లంకలోని అమాయక ప్రజలను ఆహుతి చేయుట ఇష్టము లేదు. ఒకవేళ అతడు జానకిని సగౌరవముగా నాకు స్వాధీనము చేసినట్లయినా వానిని ఆ క్షణమే క్షమించి వేసెదను, లంక నుండి మరలిపోయేదను. నేను శాంతిని కాంక్షిస్తున్నానన్నారు. వారు నన్ను శాంతిదూతను గావించి తమ సమక్షమునకు పంపినారు. ఈ మాటలు స్వయముగా రాముడే పలికినాడా? నీవు నా సీతను అప్పగించిన నేను మరలిపోయేదనన్నాడా? నేను యుద్ధమును చేయను, నాకు శాంతి కావాలనన్నాడా? చిత్తు మహారాజా, వారే స్వయంగా సెలవిచ్చినారు. ఇదే మాట మేము నీ నోటి వెంట వినాలనుకున్నాము. ఇదే నీ రాముడు అన్నాడా, నేను యుద్ధము చేయను, నాకు శాంతి కావాలి అని? మూర్ఖ, ఈ మాటలలో నీకు కరుణ కనిపించుచున్నదా? వాని భయము కనిపించుటలేదా? రణక్షేత్రమున ఈ దశకంఠుని ఎదురొడ్డి నిలుచుటకు ఆ ధనుర్ధారికి కాలు చేతులు కంపించుచున్నవా? వాని ప్రియపత్నిని ఎవరో అపహరించుకుని వెళ్లిపోయిన ఆ శత్రువుపై ఇన్ని మాసములుగా వాని రక్తములో ఏ ప్రతీకార జ్వాలలు రగులలేదా? అనిన వానిలో క్షత్రియ రక్తము ప్రవహించుటలేదు. ఆని మహావీరుడు ఒక బిచ్చగాని వలె మా నుండి సీతను భిక్షగా కోరుచున్నాడు. వాని వద్దకు వెళ్లి చెప్పుము, సీత నేను భిక్షగా ఇవ్వగలిగే వస్తువు కాదని, అట్టి అమూల్య రత్నమును తన బాహుబలముతో సాధించుకొనవలెనని. వారు సీతామాతను బాహుబలముతోనే సాధించుకున్నారు. మహారాజా, తమరు మర్చిపోయినట్టున్నారు. ఆ శివధనుస్సును శ్రీరామ ప్రభువు తన చిటికెన వ్రేలితో ఎత్తి విరిచివేసినారు. ఆ శివధనుస్సుపై తమ బాహుబలమును పరీక్షించుకొనుటకై అప్పుడు తమరూ వెళ్ళినారట. తమరు దానిని ఎత్తలేకపోయినది ఎల్లరకూ విదితమే. ప్రతీకారము వీరత్వానికి నిదర్శనము కాదు. పిరిగితనముతో శత్రువును క్షమించుట సాహసమనిపించుకోదు. నీ వాచాలత్వమును కట్టిపెట్టరా మూర్ఖ వానరా! నీవే చెప్పినావు నీ తండ్రి మాకు మిత్రుడు అని, కాని ఇంతవరకు నీ వివరములు మాకు తెలుపలేదు. మహారాజా, దేవరాజు ఇంద్రుని పుత్రుడైన మహారాజు వాలిపుత్రుడను నేను. నా నామధేయము అంగదుడు. గతములో నేను ఒక కథ వినియున్నాను. నా తండ్రి మహారాజు వాలి ఒక పర్యాయము రావణుడనే పేరుగల వానిని తన వాలముతో బంధించి సప్త సంద్రములలో ముంచి తేల్చినాడట. అదే వాలి స్వయముగా అమృతము కొరకు సాగరమథన సమయాన సహాయము చేసినాడు. నీవు వానరరాజు వాలిపుత్రుడవా? వానితో మా మిత్రత్వము అపూర్వమైనది. మాకు నిన్ను చూచిన కడుదుఃఖము కలుగుచున్నది. అంతటి మహావీరుని పుత్రునివయ్యుండి ఒక తుచ్చ నరునకు నీవు దూతగా వచ్చి వారిని కీర్తించెదవా? ఎవడైతే నీ తండ్రిని హతమార్చినాడో వారి వెనుక సేవకుని వలె చేతులు జోడించుకుని నడిచెదవా? నీ వంశమునకు నీవు కళంకము తెచ్చినావు అంగదా. కావచ్చు. వాలి మరణించిన పిదప సుగ్రీవుని భయము వలన ఎవరూ అంగదునికి సహాయము చేసి ఉండకపోవచ్చు. ఆ నిస్సహాయ పరిస్థితిలో పినతండ్రి పితృహంతకునికి సేవకుని వలె పనిచేయుటకు సిద్ధపడి ఉండవచ్చు. అది ఏ వాస్తవమైనచో మేము ఉండగా నీకై నీవు నిస్సహాయుడవని అనుకోకు. అంగదా, నీవు మా పుత్ర సమానుడవు. మేము నీకు నీ రాజ్యమును తిరిగి ఇప్పించగలము. నీ తండ్రి సింహాసనముపై నీకే అధికారమున్నది. నీకు నీవు వివసుడువని అనుకోకు. నీ హృదయమున ప్రతీకార జ్వాలలు రగులనివ్వు. నీవు రామునకు విశ్వసనీయుడవు. దానిని వినియోగించుకుని ఏకాంతమున నిశ్శబ్దముగా వారిని వధించి నీ తండ్రి హత్యకు ప్రతీకారము తీర్చుకో. అది ఏ వీరపుత్రుని కర్తవ్యము.
హే దశానన, తమరు పదే పదే వీరత్వం గురించి వ్యాఖ్యానించుతున్నారు. కానీ నిక్కమైన వీరత్వ లక్షణాలు తమకు తెలియవు మహారాజా. ప్రతీకారము వీరత్వమునకు నిదర్శనము కానేరదు. పిరికివాడు ఎన్నడూ శత్రువును శిక్షించు సాహసము చేయలేడు. నా శ్రీరామ ప్రభువు తమ అపరాధములను మరచి తమకు వారి చరణముల వద్ద ఆశ్రయమిచ్చుచున్నారనినా అది వారి మహోన్నత గుణము, వారి ఉదారత్వము, వారి మహావీర లక్షణమే కాని భీరత్వము కాదు. వారు తమ బాణములతో తమ మాతామహి తాటకిని, తమ మామ మారీచుని, తమ సోదరులు ఖరదూషణుల వంటి యోధులను, వారి విశాల సైన్య సమూహములను ఒంటరిగా హతమార్చినారు. వారిని శక్తిహీనులు అనుకోవద్దు. వారు ముల్లోకములకు ప్రభువు. మహాబలుడైన నా పితృదేవుడు మరణ సమయమున రాముని శ్రీచరణములను సేవింపుమని, వారి ఆజ్ఞను పాలించుమని నన్ను ఆదేశించినారు. కనుక తమరు నాపై దయ చూపించి నాకు సహాయము చేయవలసిన అవసరము లేదు. ప్రస్తుతము తమరే తమ పైన దయ చూపించుకునవలెను. తమరు సత్యమును గ్రహించి శ్రీరాముని శరణు వేడుకుని తమ దేశమును, తమ రాక్షస జాతిని వినాశనము నుండి కాపాడుకొనుడు. చాలించు! నీ ప్రేలాపన శృతిమించుచున్నది. మందమతి, నీవింకనూ రావణుని శక్తిని గుర్తించలేదు. నా చేయి భూమి వైపు మళ్ళినచో ఆకాశములోని లోకపాలకులు దిగివచ్చి చేతులు కట్టుకుని నిలిచెదరు. ఈ బాహువులపై స్వయముగా కైలాసమునే మోసినాను. ఈ బాహువులను నేను కదిలించినచో దేవతలు, గంధర్వులు, నక్షత్రగణములు సైతం భయముతో కంపించిపోవలసినది. నీ సైన్యములో అట్టి ఒక్క యోధుడు ఉన్నచో వానితో యుద్ధము చేయుటలో ఈ రావణునికి ఆనందము కలుగును. తమరు సత్యమే చెప్పినారు. మా సైన్యమున అలాంటి వారెవరూ లేరు. తమతో యుద్ధము చేసి శోభించు వారెవరు? శాస్త్రము చెబుతున్నది, నెయ్యమునకైనను కయ్యమునకైనను సమవుజ్యులుగానే ఉండవలెనని. తమ వంటి అసురాధమునితో, కాముకునితో, స్త్రీలోనితో మాయారూపము ధరించి పరస్త్రీని అపహరించిన వానితో, నీచునితో యుద్ధము చేసిన ఎవరికి శోభనిస్తుంది? చాలించు అంగదా! ఒక్కటి గుర్తుంచుకో, నీవు దూతగా పంపబడిన వాడవు. అలాగని ఏం మాట్లాడినా మా నుంచి తప్పించుకోగలవని అనుకోకు. దూతకు కొన్ని నియమములున్నవి. రావణుని ఎదుట వాటిని మీరి మాట్లాడినట్లయితే అదే నీ చివరి ప్రేలాపనవుతుంది. అభాగ్యుడా, నీకీ రావణుని సాయం అనవసరమైనచో వాని వద్దే బానిసగా ఉండు. రావణుడు రావణుడు ఎన్నిసార్లు ఆ పేరు వల్లెవేస్తారు మహారాజా? నాకు ఈ సత్యమును తెలుపండి. ఈ జగత్తులో ఎంతమంది రావణులు ఉన్నారు? నేను ఎంతో మంది రావణుల పేర్లను నా చెవులతో వినియున్నాను. మహారాజా, వారిలో తమరు ఏ రావణుడు? ఒక రావణుడు రాజైన వాలిని ఓడించుట కొరకై పాతాళమునకేగినాడు. అక్కడి బాలకులు వానిని గోశాలలో బంధించి బాగా కొట్టినారు. అప్పుడు వాలియే వానిపై దయచూపి విడిపించినాడు. ఇంకొక రావణుని గురించి నేను విన్నది, కార్తవీర్యార్జునుడు వానిని ఒక జంతువు వలె భావించి బంధించినాడు. అప్పుడు పులస్త్య మహర్షి వానిని విడిపించినారు. ఇంకొక రావణుని గురించి చెప్పవలెనన్న సంకోచంగానున్నది. ఏలననిన తనే చెప్పినారు. నా పితృదేవుడు ఆ రావణుని తమ చంకన పెట్టుకుని తమ పూజా కార్యక్రమములు చేసుకునేటివారట. అటువంటి మహావీరులలో తమరు ఏ రావణుడు మహారాజా? మూర్ఖ, మేము అతి బలవంతులమైన రావణులము. మా భుజముల శక్తి కైలాస పర్వతమునకు తెలుసు. మా శౌర్య పరాక్రమములు ఉమాపతి మహాదేవుడు అంగీకరించినాడు. మా శిరస్సునే పుష్పములుగా చేసి మేము వారిని పూజించినాము. మా బల పరాక్రమములు దిక్పాలకులకు విదితం. వజ్ర సదృశ్యమైన మా గుండెల కాఠిన్యము దశ దిశలలో ఉన్న దిగ్గజములకు తెలుసు. ఆ దిగ్గజముల దంతములు ఈ గుండెలను ఢీకొని ముక్కలైనవి. మేమట్టి జగత్ ప్రసిద్ధమైన ప్రతాపము గల రావణులం. మతగజము నావలో అడుగిడిన ఎట్లు కంపించునో మా పదముల తాకిడికి భూమి ఎట్లు కంపించును. అట్టి రావణుని ఎదుట ఆ తుచ్చ రాముని ప్రశంసించదవా? ధిక్! వానరుల సహాయముతో అతడు సాగరముపై సేతువును నిర్మించినాడు. ఇది ఏనా వాని ప్రతాపము? సముద్రమును పక్షులైనా లంఘించగలవు. అంత మాత్రమున అది శౌర్యము కాజాలదు. మీ ప్రభువు అట్టివాడైనచో దూతను ఎందులకు పంపినాడు?
శత్రువుతో సంధి చేసుకోవడానికి సిగ్గుచేటు. మహారాజా, సిగ్గు అన్నది కేవలం తమకు ఉండాలి. ఆ సిగ్గు వలననే తమరు పదే పదే తమ గొప్పలు చెప్పుకుంటున్నారు. హే లంకేశ్వర, రాముడు భయపడి నన్ను దూతగా ఇచ్చటకు పంపలేదు. ఆ రఘువీరుడు ఏ ఉద్దేశంతో పంపించినారంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమును సంధించుట వీరులకు శోభనీయదు. ఆ కారణంగా వారు నీపై దయ చూపించాలనుకున్నారు. కానీ నీవు వారి దయకు ఎన్నటికీ పాత్రుడవు కావు. ఇప్పుడు శ్రీరాముని అంతిమ హెచ్చరికను నీకు వినిపిస్తున్నాను. నేను నీ అపరాధములకు శిక్ష విధించుటకై లంకాద్వారము వరకు వచ్చియున్నాను. బ్రహ్మదేవుని వరము కారణముగా నీవు దురహంకారుడవైనావు. దానిని నశింపజేసే సమయము ఆసన్నమైనది. రాక్షసాధమా, నీవు సీతను తీసుకుని నా శరణు వేడని పక్షమున నేను ఈ పృథ్విని రాక్షసహీనం గావిస్తాను. చాలించు అంగద. ఒక్కటి గుర్తుంచుకో, నీవు దూతగా పంపబడిన వాడవు. అలాగని ఏం మాట్లాడినా మా నుంచి తప్పించుకోగలవని అనుకోకు. దూతకు కొన్ని నియమములున్నవి. రావణుని ఎదుట వాటిని మీరి మాట్లాడినట్లయితే అదే నీ చివరి ప్రేలాపనవుతుంది. హే లంకేశ్వర, రాముడు భయపడి నన్ను దూతగా ఇచ్చటకు పంపలేదు. ఆ రఘువీరుడు ఏ ఉద్దేశంతో పంపించినారంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమును సంధించుట వీరులకు శోభనీయదు. ఆ కారణంగా వారు నీపై దయ చూపించాలనుకున్నారు. కానీ నీవు వారి దయకు ఎన్నటికీ పాత్రుడవు కావు. ఇప్పుడు శ్రీరాముని అంతిమ హెచ్చరికను నీకు వినిపిస్తున్నాను. నేను నీ అపరాధములకు శిక్ష విధించుటకై లంకాద్వారము వరకు వచ్చియున్నాను. బ్రహ్మదేవుని వరము కారణముగా నీవు దురహంకారుడవైనావు. దానిని నశింపజేసే సమయము ఆసన్నమైనది. రాక్షసాధమా, నీవు సీతను తీసుకుని నా శరణు వేడని పక్షమున నేను ఈ పృథ్విని రాక్షసహీనం గావిస్తాను. ఏ బలము చూసుకుని నీవు మాయతో సీతను అపహరించావో ఆ బలమును నేడు యుద్ధభూమిలో చూపించు. నేను మంత్రుల, పుత్రుల, బంధుబలగ సమేతముగా నిన్ను వధించి తీరుతాను. ఎందుకంటే నీవు మరణించుట వలన ముల్లోకములు నిశ్చింతగా ఉంటాయి. ఈ రావణుని రూపంలో ఉన్న నావ మునిగిపోయే సమయము ఆసన్నమైనది. ఇంకనూ మించిపోలేదు. ఎవరు శ్రీరాముని శరణు కోరి వస్తారో వారు రావచ్చును. వానరా! ఈ పుడమిన ఇక వీనికి జీవించే అధికారము లేదు. ఇదే సభలో వీని శిరస్సును ఖండించి ఈ రావణుని శక్తి ఏమిటో తెలియజేయండి. ఇది మా ఆజ్ఞ. ఆగండి మహారాజా, ఈ అలుపులు మీ శక్తిని నాకేమి చూపించగలరు? నేను నా శక్తిని మీకు చూపిస్తాను. జై శ్రీరామ్! జై శ్రీరామ్! హే లంకేశ, మీకు మీ యోధుల శక్తి మీద అంతటి విశ్వాసం ఉంటే నేను శ్రీరాముని తరపున మీ సమస్త యోధులకు ఒక పరీక్ష పెడతాను. నేను నా కాలిని తమ ఈ సభామందిరమున నొక్కి పెడతాను. తమ యోధులలో ఏ ఒక్కరైనా నా కాలిని భూమిపై నుండి కదల్చగలిగితే శ్రీరామచంద్ర ప్రభువు తరపున వాగ్దానము చేస్తున్నాను, మేము మా ఓటమిని అంగీకరించి ఈ లంక నుండి తిరిగి వెళ్ళిపోతాము. జై శ్రీరామ్! ఈ వానరము కాలు పట్టుకుని నేలపై త్రొక్కివేయండి.
మూర్ఖ, పాదములు పట్టుకొనవలెనన్న వెళ్ళి శ్రీరాముని పాదములు పట్టుకొనుము. వారి పాదముల వద్ద ముక్తి మార్గం ఉన్నది. నా పాదములు ఎందుకు పట్టుకుంటావు? నా పరీక్ష నీ యోధులకే కాని నీకు కాదు. నేను నీకు మరలా చెప్పుతున్నాను, శ్రీరాముని చరణమును ఆశ్రయించు, అప్పుడే నీకు శుభము జరుగుతుంది. నేను నీకు రేపు సూర్యోదయం వరకు గడువిస్తున్నాను. ఆ తరువాత లంకపై ముట్టడి జరుపబడుతుంది. అగ్రజ, ఇది ఎవరి మకుటము? ఇది మహారాజు రావణుని మకుటము. రావణునిదా? అవును. ఇంద్రజిత్, బంధించు వీనిని, బంధించండి. జై శ్రీరామ్. వత్స, కొంచెం ఆలోచించుము. సంధి ప్రస్తావన శత్రుపక్షము నుండి వచ్చినది. సంధికి సమ్మతించమని చెబుతున్నారా మాతామహ? సగర్వముగా సీతను తిరిగి ఇవ్వవలనా? ఇందులో హాని ఏమున్నది మహారాజా? హాని ఏమున్నదని అడుగుతున్నారా? ఆకాశంలో రెపరెపలాడే రావణుని విజయ పతాకము ముక్కలై ధూళిలో కలిసిపోతుంది. దశ దిశలు మమ్ములను చూసి చీత్కరిస్తాయి. దశ దిశల విజేతను మమ్ములను అవహేళన చేతురు. మద గర్వముతో సీతను సింహము వలె ఎత్తుకొచ్చినాం. ఇప్పుడు జంబుకము వలె భయభీతుడనై ఆమెను తిరిగి ఇవ్వవలనా? ఈ ప్రస్తావనకు సమ్మతించడమే మా పరాజయం మాతామహా. పుత్ర, నీ ఒక సత్యమును విస్మరిస్తున్నావు. ఈ లోకమంతయు రాముని పక్షమనే ఉన్నది. దేవతలు, నాగులు, గంధర్వులు, ఋషిపుంగవులు, అంతెందులకు ఏ బ్రహ్మ మహేశ్వరుల వరప్రసాదం వల్ల నీవు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావో వారు కూడా నీ కార్యమును అధర్మని అంగీకరించి రాముని విజయమనే వాంఛిస్తున్నారు. నీవు దిగ్విజయుడివే, కాని దిగ్దిగంతముల్లో నీ హితము కోరువారు ఎవ్వరూ లేరు లంకేశ్వర. వత్స, భగవంతుడు బ్రహ్మ దేవదానవులను రెండు పక్షములుగా సృష్టించాడు. దేవతల యొక్క బలము ధర్మము, దానవుల పక్షమున అధర్మమున్నది. కాని అంతిమ విజయము ధర్మమునదే అవుతున్నది. అటువైపు ఋషుల దేవతల ధర్మము వారి పక్షమును బలపరుస్తున్నవి. ఒకవేళ యుద్ధము జరిగితే విజయము వారినే వరిస్తుంది. ఆ తుచ్చ వానర మానవుల నా విజయము వరించినది. మాతామహ, మీకీ మతి భ్రమణము ఏల కలిగినది? తమరు వారిని తుచ్చ వానరులు అనుకుంటున్నారు. వారిలో ఎంతమంది దేవతలకు గుప్తాంశాలున్నవో తమకు తెలియదు. వాని సైన్యములో శ్వేతుడు జ్యోతిర్ముఖుడు సూర్యభగవానుని పుత్రుడు, హేమకూటుడు వరుణతనయుడు, నలుడు విశ్వకర్మతనయుడు, మహాపరాక్రమంతుడు దుర్ధరుడు వసుపుత్రుడు, నీలుడు అగ్నిపుత్రుడు, రాకుమారుడు అంగదుడు నేడు రాజమండపమునకు వచ్చినవాడు. అతను దేవరాజేంద్రుని మనుమడు. రక్షరాజు జాంబవంతుణ్ణి నీవు వృద్ధుడనుకుంటున్నావు. అతను బ్రహ్మదేవుని పుత్రుడు, శాంత స్వభావుడు. కాని అతడి ఘాతమును ఎవరూ తట్టుకొనడం సాధ్యము కాదు. అతడు దేవాసుర సంగ్రామములో ఇంద్రునికి చాలా సహాయము చేసినాడు. అమృత మదన సమయంలో కూడా అతడు అక్కడే ఉన్నాడు. లంకేశ, వారిలో ప్రతి ఒక్కరూ ఒంటరిగానే లంకను ధ్వంసం చేయగలరు. వీరత్వమునకు బుద్ధి కుశలత ఎంతైనా అవసరం ఉంది. అందుకని ఎప్పుడూ యుద్ధము చేయనివాడు ఎక్కువ తెలివైనవాడు. రాజా, ఇంతకంటే మంచి అవకాశం మరలా రానేరాదు. సంధి ప్రస్తావన వైరుపక్షము నుండే వచ్చినది. ప్రస్తుతం తమదే పైచేయిగా ఉంది. తమరు దాని వెనుకనున్న మర్మమును గ్రహించడము లేదు మాతామహ. మా శక్తికి శత్రువు భీతావహుడై సంధి కోసం గడ్డి ఖర్చుచున్నాడు. ఇదియే మా విజయమునకు ప్రథమ నిదర్శనం. వెళ్ళండి, నిశ్చింతగా మీ మందిరములో విశ్రాంతి తీసుకోండి.
రాజనీతిలో రణనీతిలో తలదూర్చేందుకు తమరి వృద్ధాప్యం అంగీకరించదు. అటులనే విధి బలీయమైనది. దానవరాజామయ్య, హే ధర్మపిత, రావణుని మనఃపూర్వక ప్రణామములు స్వీకరించండి. చిరంజీవ, యశస్వీ భవ. మేము తమకెంతో రుణపడి ఉన్నాము దానవరాజా. మేమేమిటి, లంకలో పసిపిల్లలు సైతము తమ నైపుణ్యమునకు వందనములు అర్పించవలసినది. ఒక ఉద్దండ వానరుడు లోకంలోనే సర్వోత్తమమైన లంకను దహించి వేస్తే తమరు లంకను మరలా పునరుద్ధరించినారు. భీకరాగ్ని కీలల్లో మాడిపోయిన స్వర్ణలంక ఇంకనూ మెరిసిపోతున్నది. లంకలోని ఈ మెరుపు ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ చింతతోనే వ్యాకులచిత్తుడనై తమ చెంత నించున్నాను రాక్షసరాజా. ఈ లంకాధీశుడు తమరు చేసిన మేలును మరిచిపోలేడు దానవరాజా. తమకి ఏమి కావాలో కోరుకోండి. నేనిప్పుడు దానవరాజును కాను. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నా అల్లుని ఒక కోరిక కోరడానికొచ్చాను. ఆడపిల్ల తండ్రి, కన్యాదానము చేసిన దాత కుమార్తె ఇంటికి ఎన్నడూ ఏది ఆశించి వెళ్ళకూడదు. అతడు ఇస్తూనే ఉండాలి. ఇదే యుగయుగముల రీతి. కుమార్తె శ్రేయస్సు కొరకు, ఆమె సుఖ సౌభాగ్యాలు రక్షించుట కొరకు ప్రతి తండ్రికి సర్వాధికారాలు ఉంటాయి. వాటి నుండి అతడు ఎన్నడూ తప్పించుకోలేడు. లంకేశ్వరుని మహారాణి చింత నుండి తమరు ఆనాడే ముక్తులైపోయారు. మా భార్య రూపములో ఆమె భాగ్యమును మాతో ముడివేసిన క్షణముననే ముక్తులైనారు. ఇప్పుడు ఆమె శ్రేయస్సును కాంక్షించుట తమ పని కాదు, అది మా కర్తవ్యము. మహేశ్వరవర ప్రసాద, లంకేశ, ఇది నా కుమార్తె మండోదరి శ్రేయస్సు గురించి కాదు. పులస్య మహర్షి వంశం యొక్క భవిష్యత్తు, విశ్వావసు వంశజలకు సంబంధించిన సమస్య. మీరు చెప్పదలుచుకున్నదేమిటో సూటిగా చెప్పండి. వ్యర్థాలాపములతో మా అమూల్యమైన సమయమును వృధా చేయవలదు. రాజా, తమ పితృ సమానుడనైన మామను చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. ఆ సీతపై మోహమును విడనాడండి. ఎందుకు? దేనికోసం? దేనికోసమంటే అరణ్యములో సంచరించే ఆ వనవాసి కొందరు భల్లూక వానరులను కూడగట్టుకుని మాపై దాడికి వచ్చుచున్నాడనా? తమరా వనవాసిని తపస్విని గుర్తించలేకపోతున్నారు. మీరు తెలుసుకున్నారా? తమను గుర్తించేరా వారిని? నా అంతరాత్మ చెబుతున్నది. వారెవరో కాదు, సాక్షాత్తు సర్వశక్తిమయుడు త్రిలోకనాథుడే. ఎవడా త్రిలోకనాథుడు? మాకంటే గొప్పవాడు ఈ త్రిలోకాలలో ఎవడున్నాడు? రాజా, తమరు త్రిలోక విజేతలు. వారు త్రిలోక సృష్టికర్తలు. సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం. అవతారమా? విష్ణు యొక్క అవతారమా? దానవేశ్వర, తమరు మా గౌరవమును ప్రతిష్టను దిగజార్చుటకై వచ్చినట్లు ఉన్నది. ఎవరిని అఖిలేశ్వరుని అవతారం అనుకుని తమరు మా శిరస్సును వంచమని అంటున్నారో, సాక్షాత్తు వైకుంఠవాసుడైన విష్ణువే అయినా వాని ముందు మేము శిరస్సును వంచలేదు. వాని సుదర్శన చక్ర ప్రయోగము మమ్ము లేసమైనను ఏమీ చెయ్యలేదు. ఇక వాని అవతారము మా ముందు ఏ పాటిది? ఒక్క విషయము మరొకండి దానవరాజా, ఈ దశకంఠుని శిరస్సు తెగిపడవచ్చు గాని వంచుట మాత్రము జరగదు. ఈ దశకంఠుని శిరస్సు వంచగలవాడు ఈ పొడమిపై ఇంకను జన్మించలేదు. నాయనా రావణ, తపస్సు చేయుటకై వెళ్ళుటకు ముందు మీ పితృదేవులు చెప్పిన మాటలు ఇంకనూ నా చెవిన మారుమ్రోగుతున్నవి. అవి సత్యము కానున్నవా? పెద్దవారి మాటలలో కొంత తత్వం ఉంటుంది, కొంత సత్యం ఉంటుంది. మీ మాతామహుని మాటలు పెడిచెవిని పెట్టడం మంచిది కాదు నాయనా. మాతా, రావణుడు ఇంకనూ పాలు త్రాగు శిశువు కాడు. పెద్దవారి వ్రేలు పట్టుకుని వెంట నడిచే పసివాడు అంతకంటే కాడు. పాఠశాలలో గురువు వద్ద కూర్చుని పాఠములు వల్లవేసే విద్యార్థి కాదు. తన మంచి చెడ్డలు బహు చక్కగా అర్థం చేసుకోగలడు తమ పుత్రుడు. మాతా, ఇది నీ అహంకారము నాయనా. మాతా, నీవు మాకు జన్మనిచ్చినావు, కానీ నా జీవన నిర్మాతను సాక్షాత్తు నేనే. స్వయంభువు రావణుడు
ఏకోహం ద్వితీయో నాస్తి న భూతో న భవిష్యతి. మేము మా భూత భవిష్యత్ వర్తమానములను స్వయంగా నిర్ణయించుకుంటాం. తమరు మా గురించి ఆలోచించవలసిన అవసరమేమీ లేదు మాతా. మూర్ఖ, పాదములు పట్టుకొనవలెనన్న వెళ్ళి శ్రీరాముని పాదములు పట్టుకొనుము. వారి పాదముల వద్ద ముక్తి మార్గం ఉన్నది. నాథ, సమస్త గురుజనులు తమకు ఉపదేశిస్తున్నారు. తమ మాతామహులు, తమ మామగారు, తమ మాత అందరూ ఒకే మాట చెప్తున్నారు. ఆ సీతను తిరిగి ఇచ్చేసి శరణు వేడమనియే కదా. అదే మాట నీవును చెప్పుదానివైతే మా సమాధానము కూడా వినుము. అది జరుగదు, జరుగదు, ఎంత మాత్రమూ జరుగదు. రావణుడు సీతను తన రాణిగా చేసుకుంటాడు, తిరిగి పంపించాడు. కాని సీత ఒప్పుకున్నప్పుడే కదా. ఒప్పుకొని తీరవలసింది. రావణుని ఇచ్ఛను వ్యతిరేకించడం ఇంద్రాది దేవతలకు కూడా సంభవము కాదు. ఇక ఈ అబల సీత ఎంత? మహాబల, తమరు చరాచర దేవ దానవ మానవ యమ కుబేర దిక్పాలకులాదిగా గలవారితో పాటు కాలాన్ని కూడా తమ భుజబలముతో జయించగలరు. కాని ఒక పతివ్రతా శిరోమణి మనసును మాత్రం జయించలేరు. స్త్రీ హృదయం దయ, మమత, స్నేహముల అగాధ సాగరం. స్త్రీ ప్రేమ పుష్పదళము వలె కోమలమైనది. కాని తన సత్యధర్మ పాలనలో ఆమె హిమాలయముల కంటే అధిక ఔన్నత్యం గలది. పర్వతములు సైతం పిడుగు శబ్దమునకు కంపిస్తాయి. కాని ఒక స్త్రీ హృదయం ఎంత గొప్ప ప్రలోభమునకైనను, ఎలాంటి భయంకర పరిస్థితులెదురైనను తన ధర్మము నుండి అణుమాత్రమైనను చెలించదు. అయితే రావణుడు కూడా ఎంత మాత్రమూ చెలించడు. తను అణుమాత్రమే కాదు, పరమాణువంతా కూడా వెనుకకు మరలడు. సీత ఉంటే రావణుని రాణివాసమందే ఉండవలే, లేదా ఇక్కడే చితాభస్మము కావలే. ప్రాణనాథ, ఇది దురాగ్రహము చెందు సమయము కాదు. అంగదుడు కేవలం ఒక్క రాత్రి గడువు ఇచ్చినాడు. ఇది తుది నిర్ణయం తీసుకోవలసిన రాత్రి. ఒకవేళ ఈ రాత్రి తగిన నిర్ణయం తీసుకోకుంటే ఈ లంక కేవలం చరిత్ర పుటల్లో ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది. తమరు తలుచుకుంటే చరిత్రను తిరగవ్రాయగలరు. జరుగునున్న మారణహోమాన్ని నివారించగలరు. రాక్షస జాతిలో రాబోయే తరములు తమకు రుణపడి ఉంటారు. మిత్రత్వము కోరి సంధి కొరకు ముందుకు చాచిన రాముని కరమును అందుకోండి నాథా. మహారాణి మండోదరి, ఆ ముసలి పిరికి పందలందరూ కలిసి నీ బుద్ధిని భ్రమింపజేశారు. వారు భయపెట్టినందువల్లే నీవు భయకంపితురాలువై మనోవేదనతో నీవేమి మాట్లాడుతున్నావో నీకే తెలియటలేదు. ఆ తుచ్చ వనవాసి అయిన నరుని చరణములపై శిరస్సు వంచి వారిని మేము శరణు వేడవలనా? రావణుడు, ఈ రావణుడు ఎవడైతే ముల్లోకములను జయించినాడో, ఈ రావణుడు ఎవడైతే ధరిత్రినే కాదు శివుని సమేతంగా కైలాస పర్వతమునే బంతివలే పైకెత్తి వేసినాడో, ఆ రావణుడు ఎవడైతే తన సభా మండపమున నవగ్రహములను తన ఎదుట నిలుపుకునినాడో, ఆ రావణుడు ఒక తుచ్చ నరుని ముందు పాదాక్రాంతము కావలెనా? లేరు, నేను ఆ రావణునికి చెబుతున్నాను. రేఖను కూడా దాటలేకపోయిన ఆ రావణునకు, ఆ తుచ్చ వనవాసి అయిన ఆ నరుని సోదరుడు ధనుసుతో గీచిన రేఖను దాటలేని రావణునకు. అవును, నేను ఆ రావణునికే చెబుతున్నాను. ఇంత అహంకారము తమకు తగదని. మండోదరి! అవును స్వామి. ఒకవేళ ఈ సమయంలో నేను తమ కండ్లను కప్పివేసిన అహంకారపు పొరలను తొలగించి తమకు వాస్తవమును దర్శింపచేయకపోయినట్లయినా నేను నా కర్తవ్యమును ఆచరించిన దాననవుతాను. చెడు మార్గమును పయనించే తన భర్తను సన్మార్గమునకు తీసుకుని రావడం ప్రతి ధర్మపత్ని యొక్క కర్తవ్యం. నిందలు మోసైన ఒక మిత్రుని సన్మార్గుణ్ణి చేయడం మిత్రుడి కర్తవ్యం ఎలా అవుతుందో అలాగే చెడు మార్గంలో ఉన్న భర్తను సన్మార్గంలో పెట్టడం
ఒక పతివ్రత పరమధర్మం. భార్యని మించిన మిత్రుడు వేరెవ్వరూ ఉండరు నాథా. అలసిపోయిన మా మనసుకు శాంతి కలుగుతుందని నిన్ను మిత్రురాలి వలె భావించి ఇక్కడకు వచ్చినాము. నీవును ఇతరుల వలె నీతులు చెప్పుతుంటివి. నేను వివసురాలను స్వామి. నేను కేవలం మీకు భార్యనే కాదు, మరొకరికి తల్లిని కూడా. భార్యగా తల్లిగా ఈ 2 బాధ్యతలు నన్ను వివసురాల్ని చేస్తున్నాయి. నేను నా భర్త పుత్రుల సురక్షణ కోసం, వారి ప్రాణాలను ఒక అనవసరమైన యుద్ధము నుండి కాపాడుకొనడానికై నేను తమతో విభేదిస్తున్నాను. తమరు తమ అహంకార మదముతో యావత్ ప్రజలను యుద్ధాగ్ని జ్వాలలకు బలి చేయవద్దు. మహారాణి మండోదరి, దేనినైతే నీవు అహంకారమని భావిస్తున్నావో అది మా ఆత్మగౌరవమని భావిస్తున్నావు. ఒక పిరికి పంద భార్య కన్నా ఒక వీరపురుషుని కోల్పోయిన విధవరాలకు ఎక్కువ గౌరవం ఉంటుంది. బిచ్చమెత్తుకునే వాని వద్ద భిక్షకై చేయి చాచే ఆ భర్త జీవించి ఉన్నను ఏమి ప్రయోజనం? నీవు వారిని ఎన్నడూ గౌరవించలేవు. ప్రాణనాథ, తమరెందుకు అర్థం చేసుకోరు? ఎవరినైతే తమరు పదే పదే వనవాసి భిక్షుకుడు అని అంటున్నారో అతడు సాక్షాత్తు జగన్నాథుడు. అతడు సాధారణ మానవుడు కాదు, సర్వశక్తివంతుడు అయిన సాక్షాత్తు విష్ణువే. విష్ణువు విష్ణువు జగన్నాథుడు విష్ణువు. అందరూ వాని మాయలో పడి కళ్ళు లేని కబోదుల వలె ప్రవర్తిస్తున్నారు. లేదు నాథ, ఇది మాయ కాదు, సత్యము. అతడు సాక్షాత్తు విశ్వకర్త, చరాచరపతి అయిన శ్రీమన్నారాయణుడు. వారి విరాట్ స్వరూపములో అఖిల బ్రహ్మాండము ఇమిడి ఉన్నది. బ్రహ్మలోకము అతడి శిరస్సు, పాతాళము అతడి చరణములు, సూర్యచంద్రులు అతడి నేత్రములు, మేఘమండలము అతడి కాలకేశములు. ఎల్లప్పుడూ కాలము అతడి భృకుటి కదలికలతోనే సంచరిస్తున్నది. వేదములతడి వాక్కు, శివుడు అతడి అహంకారము, బ్రహ్మ అతడి బుద్ధి, సృష్టి స్థితి లయ అతడి చేష్టలు. ఆ చరాచరపతియే రామనామధారణతో నరరూపము దాల్చినాడు. తమరు అతడిని ఎలా గుర్తించలేకున్నారు? నీ ఈ వర్ణన వలన నేను భయకంపితులను కాలేదు. మా ఉత్సాహము ద్విగుణీకృతమైనది. అతడు విష్ణువే అయితే నేడు అతడు కూడా బ్రహ్మ మహేశ్వరుల వలె ఈ రావణుని శక్తిని చూడని. అది అతడికే మంచిది. కాలుని ప్రభావము తమపై బలముగా పనిచేస్తున్న కారణమున తమ హృదయములో జ్ఞానం నశించిపోతున్నట్లున్నది. స్వామి, కాలుడు ఎవరిని ఎన్నడూ దండముతో దండించడు. అతడు ప్రాణి యొక్క ధర్మమును, బలమును, బుద్ధిని, విచక్షణను నశింపజేస్తాడు. అప్పుడు అలాంటి ప్రాణులు తమ వల్లనే భ్రమలో చిక్కుకుంటారు. తమ పుత్రుడు మరణించాడు, నగరము కాలిపోయినది. ఇప్పుడైనా తమ తప్పిదమ్మను సరిదిద్దుకోండి. నేను తమరిని వేడుకుంటున్నాను, శ్రీరామునితో వైరమును విడనాడండి. నేనా వృద్ధ భీరువుల ఉపదేశముల వలన దుఃఖితుడనై నీ వద్దకు వచ్చాను. నీవు మా వ్యాకులత తొలగించి మాకు స్వల్ప సుఖమును శాంతిని కలిగిస్తావని. కాని ఇప్పుడు అనిపించుచున్నది, నీ మందిరమునకు వచ్చి మేము తప్పు చేశామని. అవును పుత్రి, అందరూ వానికి నచ్చ చెప్పారు. కాని ఆ పాపి నిన్ను విడిచిపెట్టు మాట వినుటకు కూడా ఇష్టపట్టలేదు. వారి మాతామహుడు మాల్యవంతుడు, వారి మాత కైకసి, వారి మామగారు దానవరాజు మయుడు వారికెంతగానో నచ్చజెప్పారు. ఒక స్త్రీ వలన లంకా వినాశనం జరుగుతుందని. వారు అందరి మాటలు వింటున్నారు. కానీ వారందరూ నిన్ను విడిచిపెట్టమని చెప్పినప్పుడు మండిపడుతున్నారు. నీ భర్త శ్రీరాముడు ఒక శాంతిదూతను పంపి వారికొక అంతిమ అవకాశం కూడా ఇచ్చినారు. కానీ నిజము చెప్పవలనన్న పుత్రి, ఇప్పుడు యుద్ధము జరిగితేనే నీకు ముక్తి కలుగుతుంది. నాకు విశ్వాసమున్నది. నేటి రాత్రి రావణుని హితైషులు వానికి నచ్చచెప్పుటకై అవశ్యం ప్రయత్నిస్తారు. రాకుమారుడు అంగదుడు సూర్యోదయము వరకు గడువు ఇచ్చినాడు. ఈ ఒక్క రాత్రిలో చరిత్ర మారవచ్చును. అసలు ఆ దుర్మార్గుడికి సద్బుద్ధి రావాలి కదా. వచ్చిన మంచిదే కదా. మహారాజు విభీషణుని గూఢచారుల సమాచారం ప్రకారం మాత కైకసి, మాతామహుడు మాల్యవంతుడు, వాని మామగారు దానవరాజు మయుడు కూడా వానికి యుద్ధము వలదని సలహా ఇచ్చినారట. కానీ ఆ అహంకారి ఒప్పుకుంటాడా అనున్నది సందేహముగా ఉన్నది ప్రభు.
తమ ఆదేశానుసారము నేను వానిని అన్ని విధములుగా సన్మార్గమునకు తేవాలని వాని సద్బుద్ధిని మేల్కొల్పాలని పూర్తి ప్రయత్నము చేశాను. కానీ నా ప్రయత్నము నిష్ఫలమైనది. లేదురా కుమారా, నీ ప్రయత్నము నిష్ఫలము కాలేదు. మేము నీ పట్ల బహుప్రసన్నులమైనాము. నీవు ఒక దూతగా నీ బాధ్యతను అత్యంత పట్టుదలతో చాకచక్యముతో నిర్వహించినావు. చరిత్ర నీ ఈ ప్రయత్నమును సదా హర్షిస్తుంది. రాబో కాలములో రాజదూతలు నీ సగౌరవమైన భాషను నీ నుండి నేర్చుకుంటారు. నాకు కూడా చాలా బాగా నచ్చినది రాకుమారా. నీ వీరత్వం వలన శత్రుదళ నాయకుల శిరస్సులు నీ పాదములను తాకినవి. కాని రావణుడు వచ్చినప్పుడు నీ కాలిని ఎందుకు వెనకకి లాగావు? తాకనీయవలసింది వాని శిరస్సును కూడా. కానీ వాని మొకటమును ప్రభువుల చరణముల వద్ద పడవేసినాడు కదా. హే యువరాజా, వాస్తవమునకు ఆ దశకంఠుని శిరస్సుకు శోభ ఈ రాజమకుటం. ఇది నీ చేతికిలా చిక్కినది. సభామండపమున లంకేశ్వరుని శిరస్సు నుండి దీనిని వేరు చేసి అన్నగారి పాదముల చెంత ఎట్లు విసిరేయగలిగినావు? హే లక్ష్మణ, రావణుని శిరస్సు నుంచి మకుటమును తొలగించుటకు నేనెవరిని? శ్రీరామచంద్ర ప్రభువులు స్వయముగా తమ అమృత హస్తములతో ఆనాడు మహారాజు విభీషణునకు లంకేశ్వర నామముతో లంకాధిపతిగా రాజ్యాభిషేకము చేసినారు. ఇందులో నాదేమున్నది? ధన్యుడవు, ధన్యుడవు యువరాజా అంగద. ఎంత విలువైన మాట చెప్పావు. ధర్మము, అర్థము, దండము, భేదము ఇవి నీతిమంతుడైన రాజునకు విశిష్ట గుణములవుచున్నవి. వాటి ప్రతిరూపముగా మకుట రూపమున శిరసున ధరించి రాజు తన రాజధర్మమును పాలించవలెను. కాని రావణుడు అవినీతి మార్గమున పయనము సాగిస్తూ ఈ అన్ని గుణములను విస్మరించినాడు. అందుకని హే రఘురామ, రావణుని ఆ గుణములన్నీయు తమ చరణముల వద్దకు చేరుకున్నాయి. దానిని ధరించగల అధికారము తమరు విభీషణునకు ప్రసాదించినారు. అంగదుడు సత్యము వచించినాడు. ఇప్పుడు రావణుని శిరస్సు తమరు సంధించబోయే పొదునైన బాణమునకు లక్ష్యము కావలసి ఉన్నది. హే దీనానాథ, ఏ అభాగ్యుడైతే తమ దయను వాని అహంకారంతో తిరస్కరిస్తాడు, వాని వినాశనమును ఎవరు ఆపగలరు? అయినను ఆ విషయము తెలిసి కూడా మనసులో ఒక ఆశ ఉన్నది. రావణుడు మన శాంతి ఒప్పందమునకు ఒప్పుకుంటాడని. అప్పుడప్పుడు అనిపిస్తున్నది, ఏ జన్మలోనూ అతడు మా సేవకుడై ఉండేవాడని. అప్పుడు మా అంతఃకరణమున వాని తప్పును క్షమించాలనే ప్రేరణ కలుగుతుంది. మహారాజా విభీషణ, తమ గూఢచారులు ఏదేని కొత్త సమాచారము తెచ్చినారా? రావణుడు ఏమి నిశ్చయించినాడు? రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రులకు జయము జయము. ఏమి సందేశము తెచ్చినావు? ప్రభు, మహారాజు రావణుడు అందరి హితవచనములను తిరస్కరించినాడు. ఇప్పుడు అతడు నిద్రించుటకు తన సైన్యమందిరమునకు వెళ్ళినాడు. దీని అర్థము యుద్ధము. యుద్ధం? ప్రభు, సమస్త దేవతలు ఈ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నారు. తమరు అధర్మమును నశింపజేసి వారి కష్టములను తొలగిస్తారని. తమకు జయము ప్రభు, తమకు జయము. ఇక యుద్ధమునకు సమయమాసన్నమైనది. ప్రభు, తమకు జయమగుగాక, జయమగుగాక. ఇప్పుడు ఆ శుభగడి ఆసన్నమైనది. దీని కొరకే భగవంతుడు ధరిత్రిలో అవతారము దాల్చినాడు. మీ అందరి దుఃఖములను బాపుటకై భగవంతుడు యుద్ధమునకు సన్నద్ధుడైనాడు. మీరందరూ మీ మీ శక్త్యానుసారముగా వారికి సహాయం చేయండి. ఆ సమయము సమీపించినది. ప్రతి యుగములోనూ అధర్మము, పాపశక్తులు పెరిగిపోయిన సమయాన లోకంలో న్యాయము, ధర్మము, నీతి ఇవన్నీ నశించిపోతాయి. ఆ సమయంలో ధర్మమును పునరుద్ధరణ చేయుట కొరకై భగవత్ శక్తుల అవతారమును దాల్చి పాపశక్తులతో యుద్ధము చేయవలసి వస్తుంది. నేడు ఆ వినాశ ఘడియలు ఆసన్నమైనవి.
ఈ సమయమున ప్రపంచములోని సమస్త ఆధ్యాత్మిక శక్తులు తమ తమ యోగ శక్తులను సమీకరించుకుని ధర్మమునకు అండగా నిలవాలి. అందువల్ల నేటి నుండి మనము మన దివ్య దృష్టితో యుద్ధభూమిని సమీక్షిస్తూ ఉండాలి. మన ఏకాంతమునకు భంగము కలుగనీయరాదు. హే ప్రభాకర, నన్ను ఆశీర్వదించండి. రణభూమిలో తమ ఈ రాముడు తన సూర్యవంశ గౌరవమును పాలిస్తూ విజయమును సాధించాలి. మనుటయో మరణించుటయో రెండూ రఘుకుల ప్రతిష్టకు ప్రతీకలుగా నిలవాలి. దాడి చెయ్యండి. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్. రాక్షసాలములను సంహరించండి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. లంకాధిపతి మహారాజు రావణునకు జయము. లంకేశ్వరులకు జయము. మహారాజా, రామును సైన్యము 4 ద్వారములు ముట్టడించినది. వెలుపల నుండే ప్రధాన ద్వారములకు ప్రాకారములకు భారీ నష్టము కలుగజేసినది. మహారాజా, వారు చాలా రక్షణ విధానాలను ధ్వంసం చేసినారు. వారి చేత ఆకాశము గుండా విసిరివేయబడిన శిలల వల్ల నగరములో భారీ నష్టము వాటిల్లినది. మహారాజా, నగరమంతయు అల్లకల్లోలముగా ఉన్నది.